Hello everyone, this is Divakar. Today I am going to explain about Eamcet or JEE functions domain. ఈ ఫంక్షన్స్ అనే చాప్టర్లో డొమైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫంక్షన్ అంటే ఏంటంటే ఏబి అనే టూ సెట్స్ తీసుకుంటాం. ఏబి ఆర్ టూ సెట్స్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అసోసియేటెడ్ విత్ యూనిక్ ఎలిమెంట్ ఇన్ బి. అంటే ఫర్ సపోజ్ ఏలో నేను 1 2 3 అని తీసుకొని ఇక్కడ సమ్ 4 5 6 7 అని ఇలా తీసుకుంటే ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ అనమాట. సో ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఏం చేయాలంటే సో ఓన్లీ సింగిల్ ఎలిమెంట్తో మాత్రమే మనం యూనిక్ ఎలిమెంట్ అనేది ఉండాలి బీలో. అంటే సింగిల్ ఎలిమెంట్తో మాత్రం అది అసోసియేట్ అయ్యి ఉండాలి. అలా ఉంటే అప్పుడు ఏబీని ఏమంటాం అంటే ఫంక్షన్ అని చెప్తాం. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బీ ఏ ఫంక్షన్ అని చెప్తాం అనమాట. సో ఎఫ్ అంటే ఫంక్షన్. ఫర్ సపోజ్ 1 నుంచి 4కి లేదా 2 నుంచి 5కి 3 నుంచి కూడా 5కి ఇలా తీసుకుంటే సో ఇది ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ చూడండి 1కి ఒక ఇమేజ్ ఉంది, 2కి ఒక ఇమేజ్ ఉంది, 3కి ఒక ఇమేజ్ ఉంది. సేమ్ ఇమేజ్ ఉన్నా పర్వాలేదు కానీ సింగిల్ ఇమేజ్ మాత్రమే ఉండాలి. 2కి ఒక ఇమేజ్, 3కి ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అసోసియేటెడ్ విత్ యూనిక్ ఎలిమెంట్ బి అయ్యింది కాబట్టి ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ అని చెప్తాం. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ అని మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, సమ్ 1 2 3 4 5 6 ఇలా తీసుకొని సమ్ ఇది ఏ ఇది బి, ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్. సో 1 2 to 6 and 2 to 4 and 3 to 5 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మీరు 1కి ఒక ఇమేజే ఉంది 5, 3కి ఒక ఇమేజే ఉంది 5, కానీ 2కి మాత్రం 2 ఇమేజెస్ ఉన్నాయి. 2కి 4తోనే రిలేట్ అయింది అండ్ 6తోనే రిలేటెడ్ అయింది కాబట్టి 2 ఈజ్ అసోసియేటెడ్ విత్ 2 ఇమేజ్. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. ఇలా ఉంటే ఇది ఏమవ్వదు, ఫంక్షన్ అవ్వదు, నాట్ ఏ ఫంక్షన్. ఇది ఫంక్షన్ డెఫినేషన్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఇచ్చిన మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఫంక్షన్ అవుతుందో సో ఫంక్షన్ అయినప్పుడు ఈ ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏమంటాం అంటే డొమైన్ అని అంటాం. సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఏమంటాం అంటే కో డొమైన్ అని చెప్తాం. అంటే ఇక్కడ డొమైన్ అంటే ఏంటవుతుంది అంటే 1 2 3 అవుతుంది. సో డొమైన్ ఎలా రాయొచ్చు 1 2 3. కో డొమైన్ అంటే సెట్ బిలో ఉన్నాం అనమాట. అంటే 4 5 6 7 ఇవన్నీ కో డొమైన్స్ అవుతాయి. అయితే డొమైన్ అంటే సింపుల్గా ఏంటి, మనం ఏవైతే సబ్స్టిట్యూట్ చేస్తున్నామో అంటే వాల్యూస్ తీసుకుంటున్నామో వాటిని డొమైన్స్ అని అనొచ్చు. అంటే డొమైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే అర్థం ఏంటి, మనం ఏవైతే వాల్యూస్ అక్కడ సాటిస్ఫై చేస్తాయో అంటే తీసుకోగలమో సో వాటిని ఏమంటాం మనం డొమైన్స్ అని అనొచ్చు. అయితే డొమైన్ ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చినప్పుడు డొమైన్ అనేది రియల్ నెంబర్స్ అవుతుంది. ఏ రియల్ నెంబర్స్ అంటే ఎనీ వాల్యూ కూడా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి సాటిస్ఫై చేస్తుంది డైరెక్ట్గా ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు. సో అలా కాకుండా రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటవుతుంది అంటే గ్రేటర్ దెన్ 0 అవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎందుకంటే స్క్వేర్ రూట్ వాల్యూ ఏమవ్వాలి, ఆల్వేస్ పాజిటివ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితేనే మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అలాగే 1/రూట్ ఎఫ్ ఎక్స్ ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నారు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 అవుతుంది, కానీ నాట్ ఈక్వల్స్ టు 0 ఎందుకంటే 1/0 అనేది అన్డిఫైన్డ్, 1/0 అన్డిఫైన్డ్ కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవ్వాలి గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ రూట్లో వస్తే మనం డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఏదైతే ఫంక్షన్ ఇచ్చాడో ఆ ఫంక్షన్ డైరెక్ట్గా మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0గా రాసుకోవచ్చు. అలాగే 1/రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని రాస్తాం. అలాగే 1/ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ లాగరిథంలు ఇస్తే ఇక లాగరిథం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది నెగిటివ్ అవ్వకూడదు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 కూడా అవ్వకూడదు. 0 అయినా లాగరిథం అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎలా తీసుకుంటాం గ్రేటర్ దెన్ 0గా తీసుకుంటాము. నెక్స్ట్ ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి డొమైన్ D1 అని వచ్చింది, జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి డొమైన్ D2 అని వస్తే ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు లేదా మైనస్ చేసినప్పుడు చూడండి డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ D1, డొమైన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ D2, దెన్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. అంటే అర్థం ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చిన లేదా 2 ఫంక్షన్స్ మైనస్ చేసిన లేదా 2 ఫంక్షన్ ఇంటూలో ఉన్నా సరే వాటి యొక్క డొమైన్ ఏమవుతుందంటే D1 ఇంటర్సెక్షన్ D2, అంటే డొమైన్ D1 ఇంటర్సెక్షన్ డొమైన్ D2 అని చెప్పి రాస్తాం. ఈ 2 యొక్క
యొక్క డొమైన్స్కి ఇంటర్సెక్షన్ కడితే వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది వీటి యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదే ఫంక్షన్ ఇలా ఇచ్చి f(x/g) అంటే డివిజన్లో మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేయమంటే సేమే d1 ఇంటర్సెక్షన్ d2, కానీ ఇక్కడ డినామినేటర్ నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఆ ఒక్క వాల్యూ మనం ఏం చేస్తాం అంటే మైనస్ చేస్తాం. అంటే g(x) ఈక్వల్స్ టు 0 అని ఏం చేస్తామంటే మనం d1 ఇంటర్సెక్షన్ d2 నుంచి మైనస్ చేస్తాము. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ డొమైన్. కొన్ని ఫంక్షన్స్ ఇస్తే డైరెక్ట్గా డొమైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి మీకు కొన్ని ఫంక్షన్స్ తీసుకొని డొమైన్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఏ పవర్ ఎక్స్ అంటే ఆల్జీబ్రా, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఏదైనా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇచ్చినప్పుడు మనం డొమైన్ అనేది ఆర్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ అయినా, ఏ రియల్ నెంబర్ వాల్యూ అయినా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఏ పవర్ ఎక్స్ ఇచ్చినప్పుడు డొమైన్ ఏమవుతుంది మనకి ఆర్ అవుతుంది. అలాగే log x బేస్ ఏ అంటే ఇక్కడ మనకి చూడండి ఎక్స్ అనేది ఏమవ్వాలి, ఇక్కడ >0 అవ్వాలి. ఎక్స్ అనేది >0 అవ్వాలి కాబట్టి ఇక్కడ డొమైన్ ఏమవుతుందంటే ఓపెన్ ఇంటర్వల్ 0 to ∞, అంటే 0 నుంచి ∞ వరకు ఏ వాల్యూ అయినా మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ log x బేస్ ఏ ఇచ్చినప్పుడు డొమైన్ ఏమవుతుంది 0 to ∞ అవుతుంది. అలాగే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏవైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నెగిటివ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, రేషనల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇచ్చినప్పుడు కూడా మనకి డొమైన్ ఏమవుతుంది రియల్ నెంబర్స్ అవుతుంది, ఆర్ అవుతుంది. అలాగే mod x, ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ డొమైన్ ఏమవుతుంది ఆర్ అవుతుంది. అలాగే √(x), ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఎందుకంటే నెగిటివ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది ఇమేజినరీ వాల్యూస్ వచ్చేస్తాయి. కాబట్టి √(x) ఇచ్చినప్పుడు ఎక్స్ ప్లేస్లో ఓన్లీ మనకి పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఇక్కడ పాసిబుల్ అవుతాయి. సో ఇక్కడ డొమైన్ ఏమవుతుంది క్లోజ్డ్ ఇంటర్వల్ 0, ఎందుకంటే 0 కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. √0 వాల్యూ 0 కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ రాసాను. క్లోజ్డ్ ఇంటర్వల్ మీన్స్ ఏంటంటే ఇక్కడ 0ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to ∞ అనేది డొమైన్ ఆఫ్ √(x) అనేది అవుతుంది. అలాగే సిగ్న్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కూడా మనం ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఆర్ అవుతుంది. సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఏంటంటే mod x/x ఏమంటాం సిగ్నమ్ ఫంక్షన్ అని అంటాం. అలాగే sin xకి ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనకి sin xకి డొమైన్ ఏమవుతుంది రియల్ నెంబర్స్ అవుతుంది. అలాగే డొమైన్ ఆఫ్ cos x కూడా రియల్ నెంబర్స్ అవుతుంది. డొమైన్ ఆఫ్ tan x, ఇక్కడ మీరు tan 90° తీసుకుంటే ఏమవుతుంది మనకి ∞ అవుతుంది. అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90°, అంటే ఈవెన్ మల్టిపుల్స్ తీసుకున్నారనుకోండి 2 × π/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి పై వచ్చేస్తుంది. అందుకని ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 అనేది సో దీనికి పాసిబుల్ అవ్వదు, tan x ఫంక్షన్కి పాసిబుల్ అవ్వదు. కాబట్టి రియల్ నెంబర్స్లో నుంచి ఆ ఒక్క ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2ని మనం మైనస్ చేస్తాం. అంటే r - 2n+1 × π/2. ఇక్కడ n వాల్యూ ఏమవుతుంది మనకి ఇంటీజర్ అవుతుంది. సో ఇలాగ మనం ఇది ఏమవుతుంది మనకి డొమైన్ ఆఫ్ tan x అనే ఫంక్షన్కి డొమైన్ అవుతుంది. నెక్స్ట్ cot x ఫంక్షన్ డొమైన్ ఏంటంటే రియల్ నెంబర్లో నుంచి ఇక్కడ ఏం చేస్తామంటే మల్టిపుల్స్ ఆఫ్ 180°ని మైనస్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే cot 180° ఏమవుతుంది మనకి అన్డెఫైన్, అలాగే cot 0 అన్డెఫైన్. సో ఇక్కడ n పైని తీసేస్తాను, n బిలాంగ్స్ టు z. నెక్స్ట్ సీకెన్ ఎక్స్ కూడా మనకి సీకెన్ 90° అన్డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రియల్ నెంబర్స్లో నుంచి సేమ్ tan ఫంక్షన్కి ఎలా అయితే తీసేస్తామో అలా 2n+1 × π/2ని మైనస్ చేస్తే సరిపోతుంది. సో వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ సీకెండ్ ఎక్స్ అంటే ఏం చేస్తాం r - 2n+1 × π/2 అని చెప్పి రాస్తారు. అలాగే కొసెకెన్ ఎక్స్కి ఏమవుతుందంటే సేమ్ cot x లాగే nπ × సరిపోతుంది. n బిలాంగ్స్ టు z. సో వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ కొసెకెన్ ఎక్స్ అంటే r - nπ n బిలాంగ్స్ టు z అని రాస్తారు. నెక్స్ట్ sin ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ ఏమవుతుందంటే -1 నుంచి 1 వరకు ఉంటుంది. -1 to 1 ఈజ్ ఏ డొమైన్ ఆఫ్ sin ఇన్వర్స్ ఎక్స్. అలాగే cos ఇన్వర్స్ ఎక్స్ కూడా -1 to 1 అనేది డొమైన్ అవుతుంది. నెక్స్ట్ tan ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ ఏమవుతుందంటే ఎనీ రియల్ నెంబర్, ఏవైనా రియల్ నెంబర్స్ రావచ్చు. అలాగే cot ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ ఏమవుతుందంటే రియల్ నెంబర్సే అవుతుంది. నెక్స్ట్ సీకెన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ ఏమవుతుందంటే ఈ ఒక్క -1, 1 తప్ప అన్ని వాల్యూస్ వస్తాయి. అంటే ఈ మిడిల్ వాల్యూస్లో ఉన్నవి రావు. ఈ రెండు -1కి 1కి మధ్యలో ఉన్న వాల్యూస్ తప్ప రిమైనింగ్ అన్ని వాల్యూస్ సీకెన్ ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ సాటిస్ఫై చేస్తుంది. అంటే -∞ to -1,
యూనియన్ 1 to ఇన్ఫినిటీ, అంటే -1 కన్నా తక్కువ ఉంటుంది, 1 కన్నా ఎక్కువ ఉంటుంది. అలాగే కొసికన్ ఇన్వర్స్ ఎక్స్ కూడా డొమైన్ ఏమవుతుందంటే -∞ to -1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ. ఇవేంటి మనకి డొమైన్ ప్రాపర్టీస్. వీటిని యూజ్ చేసుకొని మీకు సమ్స్ ఎలా సాల్వ్ చేయాలని చెప్పి కొన్ని సమ్స్ మీకు తీసుకుని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. సో డొమైన్ ఫైండ్ అవుట్ చేయడం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద డొమైన్ ఆఫ్ 1/mod x - x ఈజ్ అని చెప్పాడు కానీ, సో ఇక్కడ mod x - x మాడ్యులస్ x - x అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఎందుకంటే 1/f(x) ఫార్మేట్లో ఉంది. 1/f(x) అని ఫార్మేట్లో ఉంటే మనం ఏం చెప్పుకున్నాం, f(x) అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ mod x - x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో mod x - x నాట్ ఈక్వల్స్ టు ఎప్పుడు 0 అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ x అనేది మీకు గ్రేటర్ దెన్ 0 అయ్యింది అనుకోండి. x గ్రేటర్ దెన్ 0 అయితే mod x వాల్యూ ఏమవుతుంది, x అవుతుంది. అప్పుడు x - x ఏమైపోతాయి, 0 అయిపోతాయి. అంటే x అనేది గ్రేటర్ దెన్ 0 అవ్వకూడదు. x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కూడా అవ్వకూడదు. అని 0 అయినా అది 0 అయిపోతుంది. సో x అనేది ఏమవ్వాలి, మ్యాండేటరీగా <0 అవ్వాలి. x <0 అయితే అప్పుడు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఎప్పుడైతే x <0 అయిందో మనకి ఏమవుతుంది, ఇక్కడ -∞ to 0 అనేది డొమైన్ అవుతుంది. సో డొమైన్ <0 కాబట్టి 0 నుంచి -∞ వరకు ఏ వాల్యూ తీసుకున్నా మనకి ఇక నాట్ ఈక్వల్ 0 అనేది సాటిస్ఫై చేస్తుంది. సో డొమైన్ ఏమవుతుంది, -∞ to 0 అవుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ x - 1 x - 2 x - 3 అని ఇచ్చాడు. సో ఎప్పుడైతే ఇలా స్క్వేర్ రూట్లు ఇచ్చాడు అంటే f(x) ఇచ్చినప్పుడు మనకి f(x) అనేది ఏమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇక్కడ మనకి x - 1 ఇంటూ x - 2 ఇంటూ x - 3 అనేది ఏమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇక్కడ ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే వేవ్ కర్వ్ మెథడ్ యూజ్ చేస్తాం. వేవ్ కర్వ్ మెథడ్ అంటే ఏంటంటే ఒక లైన్ తీసుకుంటాం. ఇక్కడ ఏవైతే ఇక్కడ మనకి ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ మనకి ఫ్యాక్టర్స్లాగా ఉన్నాయి కాబట్టి ఏవైతే రూట్స్ అయితే ఉన్నాయో వాటిని మనం తీసుకుంటాం. అంటే ఇక్కడ x - 1 కాబట్టి x వాల్యూ 1 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. అంటే 1 2 3 అనేవి రూట్స్ అవుతాయి. 1 2 3. ఇక్కడ -∞ ఉంటుంది, ఇక్కడ +∞ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే -∞ నుంచి 1కి మధ్యలో ఏ వాల్యూ తీసుకుంటే ఈ టోటల్ ఫంక్షన్ ఏమవుతుందో ఒకసారి చూడండి. ఫర్ సపోజ్ -1 నుంచి 1 అంటే 0 తీసుకుంటున్నాను. 0 తీసుకుంటే 0 - 1 -1 0 - 2 -2 0 - 3 -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే నెగిటివ్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ అయితే మీరు ఇలా డౌన్కి ఇలా గ్రాఫ్ డ్రా చేయండి. నెక్స్ట్ 1 to 2 1 to 2కి మధ్యలో 1.5 ఉంటుంది. 1.5 తీసుకోండి. 1.5 - 1 అంటే ఏమవుతుంది, 1.5 - 1 అంటే 0.5. 1.5 - 2 అంటే -0.5. 1.5 - 3 అంటే -1.5. అంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఇలా పైకి ఇలాగా గ్రాఫ్ డ్రా చేయండి. నెక్స్ట్ 2కి 3కి మధ్యలో అంటే 2.5 తీసుకుని 2.5 ఎంత 2.5 - 1 మనకి వస్తుందంటే 1.5 వస్తుంది. 2.5 - 1 అలాగే ఇంటూ 2.5 - 2 అంటే మనకి 0.5 వస్తుంది. 2.5 - 3 అంటే -0.5 వస్తుంది. ప్లస్ ఇంటూ ప్లస్ 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 ఇంటూ మైనస్ కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, గ్రాఫ్ ఇలా డౌన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ 3 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో 4 తీసుకోండి. 4 - 1 ఏమొస్తుందంటే 3. 4 - 2 అన్ని పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇలా పైకి వస్తుంది. అంటే ఇక్కడ మీరైతే ఇవి ప్లస్లు ఇవి మైనస్లని ఇలా డినోట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ చూడండి, ఇక్కడ f(x) అనేది ఫంక్షన్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే ప్లస్లు తీసుకుంటారు, ప్లస్ వాల్యూ తీసుకుంటారు. అదే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ 0 అయితే కింద మైనస్ వాల్యూ తీసుకుంటారు. ఇక్కడ f(x) అనేది గ్రేటర్ దెన్ 0 కాబట్టి ప్లస్ వాల్యూ తీసుకోవాలి. అంటే 1 నుంచి 2 వరకు, 3 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్ తీసుకోవచ్చు. క్లోజ్డ్ ఇంటర్వల్ 1 to 2 అలాగే యూనియన్ 3 to ఇన్ఫినిటీ. ఇది మనకి డొమైన్ అవుతుంది.
నెక్స్ట్ థర్డ్ వన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x మైనస్ 7. మనకి సైన్ ఇన్వర్స్ యొక్క డొమైన్ ఏమవుతుంది, మనకి -1, 1 అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2x మైనస్ 7 ఉంది కాబట్టి -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2x మైనస్ 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని రాయొచ్చు. ఎందుకంటే సైన్ ఇన్వర్స్ డొమైన్ -1 to 1 కాబట్టి దీని నుంచి మనం అల్టిమేట్గా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ అనేది డొమైన్ అవుతుంది. సో -7 అనేది మొత్తం ఓవరాల్గా యాడ్ చేస్తున్నాను. -1 + 7 అలాగే 2x మైనస్ 7 + 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 + 7 చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క వాల్యూ క్యాన్సిల్ చేసుకుంటూ రావాలి. -7 + 7 క్యాన్సిల్ అయిపోతాయి. -1 + 7 ఏమవుతుంది, 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 + 7 8 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, బోత్ సైడ్ 2తో డివైడ్ చేయాలి. అంటే 6/2 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ 2x/2 అంటే x మిగులుతుంది. అలాగే 8/2 అంటే 4 అవుతుంది. అంటే x వాల్యూ 3కి 4కి మధ్యలో ఉంటుంది కాబట్టి x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 3 to 4. So this is the domain of sin inverse 2x minus 7. Next fourth one secant inverse 3x minus 4. Secant inverse అంటే ఏంటి, మనకి -∞ to -1 యూనియన్ 1 to ∞. అంటే అర్థం ఏంటి, -1 కన్నా తక్కువ ఉంటుంది, 1 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే 3x minus 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -1 ఆర్ 3x minus 4 is greater than or equals to 1. So -4 రైట్ సైడ్ పంపిస్తే 3x less than or equals to -1 + 4 + 3 అవుతుంది. అలాగే x less than or equals to 3/3 అంటే 1 అవుతుంది. ఇక్కడ 3x -4 రైట్ సైడ్ పంపిస్తే 1 + 4 5 అవుతుంది. x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5/3 అంటే x అనేది 1 కన్నా తక్కువ, 5/3 కన్నా ఎక్కువ. అంటే డొమైన్ ఏమవుతుంది, x బిలాంగ్స్ టు 1 కన్నా తక్కువ అంటే -∞ to 1 closed interval union 5/3 to ∞. So this is the domain of secant inverse of 3x minus 4. Next fourth one చూడండి, sin of log √4 minus x²/1 minus x ఈక్వల్స్ టు డాష్. అంటే డొమైన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డొమైన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాగరిథం అంటే టోటల్ వాల్యూ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0 అవుతుంది. √4 minus x²/1 minus x ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి, ఈ 2 ఫంక్షన్స్ గ్రేటర్ దెన్ 0 అవ్వాలి, లేదంటే లెస్ దెన్ 0 అవ్వాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఇది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. సో 1 minus x కూడా ఏం అవ్వాలి, గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. 1 minus x ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే 1 గ్రేటర్ దెన్ x అంటే x లెస్ దెన్ 1. నెక్స్ట్ ఫంక్షన్ √4 minus x² అంటే 4 minus x² అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. కానీ ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ 0 అయితే మొత్తం ఈక్వల్ 0 అయిపోతుంది కాబట్టి ఓన్లీ గ్రేటర్ దెన్ 0 తీసుకోవాలి. ఎందుకంటే 0 అయితే మళ్ళీ ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి. సో 4 minus x² గ్రేటర్ దెన్ 0 అయితే x² - 4 అనేది ఏమవ్వాలి, లెస్ దెన్ 0 అవ్వాలి. ఎప్పుడైతే మనం ఇక్కడ మైనస్తో మల్టిపుల్ చేస్తామో గ్రేటర్ దెన్ సింబల్ ఏమైపోతుంది, మనకి లెస్ దెన్ సింబల్ అనేది అవుతుంది. సో x² - 4 2² అని రాస్తే x² - 2² లెస్ దెన్ 0 అవుతుంది. సో x² - 2² మన x + 2 ఇంటూ x - 2గా రాసుకోవచ్చు. అంటే -2 లెస్ దెన్ x లెస్ దెన్ 2. సో x వాల్యూ అనేది -2కి 2కి మధ్యలో ఉంటుంది. కానీ ఇక్కడ x లెస్ దెన్ 1 అంటే x వాల్యూ అనేది 1 కన్నా తక్కువ కాబట్టి ఏమవుతుంది, -2కి 1కి మధ్యలో ఉంటుంది. సో x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -2 to 1. సో దిస్ ఈజ్ ద డొమైన్. నెక్స్ట్ సిక్స్త్ వన్, f of x ఈక్వల్స్ 3/4 minus x² ప్లస్ log x³ minus x/10. సో దీని డొమైన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 1/f(x) ఫార్మేట్లో ఉంది. ఎప్పుడైతే 1/f(x) ఫార్మేట్లో ఉందో డినోమినేటర్ ఏమవుతుంది, నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంటే 4 minus x² నాట్ ఈక్వల్స్ 0. దీన్ని x² - 4 నాట్ ఈక్వల్స్ టు 0 అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం x² - 4 ఆల్రెడీ ఇక్కడ రాసాను మీకు, x + 2 ఇంటూ x - 2గా రాయొచ్చు. అంటే x వాల్యూ అనేది -2 అవ్వదు, అలాగే 2 కూడా అవ్వదు. సో -2, 2 అవ్వదు. ఇప్పుడు ఇక్కడ రండి, log x³ - x బేస్డ్ అంటే x³ - x అనేది ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఎందుకంటే లాగరిథం కాబట్టి. సో ఇక్కడ x³ - xలో x కామన్ తీస్తే మనకి x² - 1 గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఈ x² - 1 అని 1² అని రాస్తే a + b ఇంటూ a - b అంటే x - 1 ఇంటూ x + 1 అని రాయొచ్చు. ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇప్పుడు మనం ఏంటి, వేవ్ కర్వ్ మెథడ్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ x వాల్యూ 0, ఇక్కడ 1 -1 అంటే -1 0 1. ఇప్పుడు x వాల్యూ మనం ఏం చేద్దాం, -1 to ∞ కదా, -1 to ∞ మధ్యలో ఏముంటుంది, -2 ఉంటుంది. -2 సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 ఇంటూ -2 - 1
-3, అలాగే -2 + 1 -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, నెగిటివ్ కాబట్టి మనకి సో ఇలాగ కింద వైపు రాయండి. నెక్స్ట్ అలాగే -1కి 0కి మధ్యలో అంటే మనకి ఏం తీసుకోవచ్చు, -0.5 తీసుకోవచ్చు. -0.5, అలాగే -0.5 -1 -1.5, -0.5 + 1 అంటే ఏమవుతుంది +0.5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ 5కి వస్తుంది. నెక్స్ట్ 0కి 1కి మధ్యలో మనం 0.5 తీసుకోవచ్చు. 0.5, అలాగే 0.5 -1 -0.5, 0.5 + 1 అంటే ఏమవుతుంది మనకి 1.5, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే ఇలా కిందకి వస్తుంది. 1 to ∞, 2 వాల్యూ తీసుకోండి. 2 - 1 అంటే 1, మొత్తం పాజిటివ్ వస్తుంది కాబట్టి ఇలా పైకి వస్తుంది. ఇవి ప్లస్లు, ఇవి మైనస్లు. ఇది వేవ్ కర్వ్ మెథడ్. అయితే మనకి ఏంటి ఇక్కడ ఫంక్షన్ అనేది >0 ఉంది కాబట్టి ఓన్లీ ప్లస్లు తీసుకుంటా. అంటే -1 to 0, అలాగే 1 to ∞, -1 to 0 యూనియన్ 1 to ∞. కానీ ఇక్కడ మనకి ఏంటి -2 వాల్యూ రాదు కాబట్టి -1 to 0 మధ్యలో ఎలాగో -2 ఉండదు యూనియన్. కానీ 1 to ∞ మధ్యలో 2 ఉంటుంది. కానీ 2 అనేది ఈక్వల్ అవ్వకూడదు కాబట్టి 1 to 2 యూనియన్ 2 to ∞ అని చెప్పి రాస్తాము. సో దిస్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. నెక్స్ట్ 7th one, x belongs to our log 1.61 minus x square minus 0.625 to the power 6 into 1 plus x belongs to రియల్ నెంబర్. అయితే డొమైన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో లాగరిథం ఫంక్షన్ కాబట్టి ఇదంతా ఏమవుతుంది >0 అవుతుంది. 1.6 whole to the power 1 minus x square minus 0.625 whole to the power 6 into 1 plus x is greater than 0. సో దీన్ని రైట్ సైడ్ పంపిస్తున్నాను. 1.6 whole to the power 1 minus x square, సో మైనస్ అటు వెళ్తే ప్లస్ అయిపోయి గ్రేటర్ దెన్ 0.625 whole to the power 6 into 1 plus x. సో 1.6 మనం 16/10 అని రాయొచ్చు. whole to the power 1 minus x square, అలాగే ఇక్కడ 625/1000 అని రాయొచ్చు. whole to the power 6 into 1 plus x. ఇక్కడ ఏమవుతుంది మనకి 4 4 కాకుండా 2 8 అండ్ 2 5 క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే 25 625 అండ్ 25 40 100. సో మళ్ళీ మనకి ఇక్కడ 5 5 అండ్ 5 8 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఏం మిగులుతుంది 8/5 whole to the power 1 minus x square is greater than 5/8 whole to the power 6 into 1 plus x. దీన్ని రెసిప్రోకల్ చేస్తే 8/5 whole to the power 1 minus x square. ఇప్పుడు ఎప్పుడైతే నేను 8/5గా రాశానో 8/5గా రాశాను, ఇక్కడ ఆల్రెడీ డినామినేటర్ పవర్లో ఏమవుతుందంటే మైనస్ వస్తుంది. -6 into 1 plus x అని వస్తుంది. సో ఆల్రెడీ బేస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి ఈక్వల్ అయితే ఈక్వల్, గ్రేటర్ దెన్ అయితే గ్రేటర్ దెన్. అంటే ఇక్కడ 1 minus x square ఈజ్ గ్రేటర్ దెన్ -6 into 1 plus x. సో 1 minus x square గ్రేటర్ దెన్ -6 అండ్ -6x. సో దీన్ని రైట్ సైడ్ పంపిస్తున్నాను నేను. -x square రైట్ సైడ్ పంపిస్తే +x square -6x +1 -1 అవుతుంది. -1 -6 ఏమవుతుంది -7. సో లెస్ దెన్ 0. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేయాలి. x square -7x ప్లస్ x -7గా రాసుకోవచ్చు. ఇక్కడ x కామన్ తీస్తే x -7, అలాగే 1 కామన్ తీస్తే x -7 లెస్ దెన్ 0. సో x -7 కామన్ తీసినట్లయితే x + 1 లెస్ దెన్ 0, నథింగ్ బట్ -1 లెస్ దెన్ x లెస్ దెన్ 7 అవుతుంది. అంటే x బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -1 to 7. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ డొమైన్. ఇదేంటి డొమైన్ సంబంధించిన సమ్స్. ఈ సమ్స్ యూజ్ చేసుకొని మీరు రిమైనింగ్ సమ్స్ కూడా మీరు చేయొచ్చు. అండ్ ఎగ్జామ్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇందులో కొన్ని సమ్స్ ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చిన సమ్సే కొన్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ కాన్సెప్ట్ని ఏదైతే మీకు ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పానో అండ్ నెక్స్ట్ సమ్స్ చెప్పానో ఇవి మీరు ప్రాక్టీస్ చేసి రిమైనింగ్ సమ్స్ కూడా ఇలాంటి మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా డొమైన్ నుంచి ఏ సమ్ ఇచ్చినా సరే మీరు చేయగలరు. సో మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.